హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను దోశ మీద అప్లై చేసుకోవడానికి ఎర్రకారం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దీనికి గాను ఒక మిక్సీ జార్లో వచ్చేసి ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, కొద్దిగా ఒక చిన్న స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ తీసేసుకొని దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారైన ఎర్రకారంని మనం దోశ మీద అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నార్మల్గా దోశ వేసుకొని, ఇక్కడ నేను మిల్లెట్ దోశ వేస్తున్నాను. మిల్లెట్ దోశ మీద ఎర్రకారము ఇలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దోశ అంతా అప్లై చేసుకున్న తర్వాత పైనుండి మీకు కావాల్సి వస్తే నెయ్యి వేసి కాల్చుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా వాడచ్చు. ఇలా దోశ అంతా ఎర్రకారంని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుండి ఇక్కడ నేను క్యారెట్ తురుము యాడ్ చేశాను. అలాగే మీరు మీ పిల్లలకి ఇస్తున్నట్లయితే పైనుండి చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చీజ్ యాడ్ చేస్తే కూడా ఎర్రకారము చీజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ.